జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరికి తెలియచేసేది ఏమంటే ఈ విషయంలో కొద్దిగా డీప్గా ఆలోచించేది ఈ విషయం. ఎందుకంటే ఒక మనిషి పుట్టినాడు, తనకు ఒక పెళ్ళయింది, తనకు ఒక వంశం ఏర్పడింది, తర్వాత ఆయనకి ఒక కొడుకు పుట్టినాడు, ఒక కూతురు పుట్టినాడు. ఓకే, వాళ్ళకి పెండింగ్లు చేసినాడు, వాళ్ళకి కొంచెం ముందుకు పంపించేసినాడు, తర్వాత వాళ్ళకి బిడ్డలైనాడు. అంటే తన పొజిషన్ ఏమంటే ఒకటి తండ్రి లేకుంటే తాత. ఓకే, నేనేం చెప్తానంటే ఇట్లా విషయాల గురించి బాగా సంపాదించినాడు, మీకోసం విపరీతంగా సంపాదించినాడు, తను మీకు లోటు లేకోకుండా సంపాదించినాడు. దయచేసి సంపాదించి మీకేమి ఇబ్బంది లేకోకుండా ఒక ఇండ్లు కట్టించి ఒక పొలాలు తీసి మీకు మంచి చెడ్డ A to Z అన్నీ చేసినాడు తను. కానీ విషయం ఏమంటే తనకి ఆరోగ్యం బాలేదు. మొదటి సమస్య అది అవ్వ అయినా తాత అయినా ఎవరైనా ఒకటే, కానీ ఒకరి విషయం చెప్తే మీరు అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం బాలేదు. అలాంటప్పుడు తను సంపాదించేసినట్లే తన చేత ఏమీ కాదులే, మాకు వచ్చేవన్నీ మాకు వచ్చేసినాయి అనే ఒక్క మైండ్ సెట్ని దయచేసి మైండ్కి రానియొద్దండి. ఎవరైనా కూడా, నీకు తండ్రి అయినా, నీకు తాత అయినా, నీకు అవ్వ అయినా, అమ్మైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఒకటి నా భార్యకి ఇష్టం లేని పని నేనెందుకు చేయాలా, నా భర్తకి ఇష్టం లేని పని నేనెందుకు చేయాలా అనే ఒక ఇది వస్తుంది అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్ అవి. కానీ అది ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అది ఇద్దరూ అర్థం చేసుకోవాలంటే భార్య భర్తలు ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఒక అండర్స్టాండింగ్ ఉన్నారంటే వాళ్ళు తల్లినైనా చూస్తారు, తండ్రినైనా చూస్తారు, అవ్వనైనా చూస్తారు, తాతనైనా చూస్తారు. ఈ విషయంలో 100% వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండేస్తారు. సాధ్యమైనంత అండర్స్టాండింగ్ ఉండేలా చూసుకోండి. దానికి వేరే వీడియో చేసినాను, అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి అనేసి. ఇంకొక విషయం ఏమంటే ముఖ్యంగా చెప్పేది, వాళ్ళ పరిస్థితి అలాగుంటుంది. వాళ్ళ పరిస్థితి అలాగున్నప్పుడు మనము దయచేసి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమంటే, ఆరోగ్యం బాగాలేదా, తనకి మనకి చేత అయినంత ట్రీట్మెంట్. నేనేమంటే ఒక దగ్గర ఉంటాయి, ఒక దగ్గర ఉండే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఓకే, కానీ నీకు చేత అయినంత ట్రీట్మెంట్ మొదటిది. రెండో విషయం, ఎప్పుడన్నా కూడా తనకి ఏదన్నా ఒక ప్రాబ్లం ఉందంటే వాళ్ళని ఏజ్ అయిండే వాళ్ళని ఒక సంతోష పెట్టే ప్రయత్నాలు చేయండి. అది ఏ రకంగా అయినా కూడా. కొంతమందికి ఏముంటుందంటే కొంచెం మందు తాగాలని ఇష్టం ఉండే విషయం, కొంతమందికి ఒక సిగరెట్ తాగాలనే విషయం, కొంతమందికి బయట పోవాలనే విషయం, కొంతమందికి నా మనముని బాగా మాట్లాడాలా అనే విషయం, కొంతమందికి నా కొడుకుతో మాట్లాడాలా, నా కోడలతో మాట్లాడాలా, నా కూతురుతో మాట్లాడాలా, మా వాళ్ళందరినీ నేను చూడాలా. వాళ్ళ ఆఖరి కోరికలు కోరుతున్నారంటే దయచేసి 100% ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, నిన్ను చూడాలనిపిస్తుంది రామ్మా, నిన్ను చూడాలనిపిస్తుంది రా నాన్న అంటే గిన ఖచ్చితంగా అట్లా వాళ్ళని పోయి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్లే వాళ్ళని చూడండి. ఫస్ట్ పాయింట్ మీరు చేయించిన పని, ఆఖరి కోరిక వాళ్ళది. వాళ్ళు ఆ మాట అంటున్నారంటే 100% వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు, మేము ఉండం ఇంకా అని వాళ్ళు ఫిక్స్ అయింటేనే ఆ నోట్లో ఆ మాట వచ్చేది. 100% 10% ఎవరన్నా మిగలవచ్చు, కానీ 90%లో ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా దయచేసి ఆగే ప్రసక్తి ఉండదు. నా అనుభవం ప్రకారంగా, నాకు తెలిసిన విధంగా ఒకటి. తర్వాత ఏం చెప్తానంటే, సరే అదంతా అయింది, గౌరవంగా మాట్లాడండి. వాళ్ళకి ఆఖరి కోరికలు ఏమని ఉంటే దయచేసి ఏం బాధలు పడతారో తెలియదు, మీకు చేతైనంత బాధలు పడి ఎన్నో విషయాలకి. ఇప్పుడు మనకి హెల్త్ బాగలేదంటే, నా దగ్గర డబ్బులు లేదంటే పక్కింటోళ్ళనో ఆడో ఈడో ఇంట్రెస్ట్ కన్నా తీసుకొని ఆరోగ్యం చూపించుకుంటాం కదా.
నీ భార్యకి బాగాలేకున్నా అంతే కదా, నీకు బాగాలేకున్నా అంతే కదా. ఎందుకంటే భార్య భర్తలు బాగుంటేనే బంధం బాగుంటుంది, ఒక ఇది ఉంటుంది అనే దానికోసం ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉంటుంది కదా. ఆ ముసలోళ్ళ పైన కూడా అలాగే ఉంటుంది. సాధ్యమైనంత వాళ్ళకి మనం కాపాడుకొని చూడాలి. అది మానవ జన్మకు ఉన్నటువంటి ఒక పని, ఒక విధానం, ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం. ఎలా ఉంటుందంటే పెద్దోళ్ళు అంటే ఎలా ఉంటుందంటే దయచేసి అర్థం చేసుకోండి. మనమంతా కొమ్ములు, మనమంతా పూలు, మనమంతా ఆకులు, కానీ బుడుము అదే. దాని నుంచి వచ్చిండేది మనం మర్చిపోతున్నాం, మనం ఊగుతున్నాం, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది దయచేసి మర్చిపోతున్నారా. మర్చిపోకూడదు అనేది పెద్దోళ్ళు అనేది ఒక బుడుము. వాళ్ళకి ఆఖరి కోరికలు ఏమన్నా ఉంటే దయచేసి మీకు సాధ్యమైనంత ఎంత చేత అయితే వాళ్ళని ఎంత హ్యాపీగా పెట్టాలా అని చేత అయితే అంతవరకు ట్రై చేయండి. లేనప్పుడు ఎవరు చేసేది లేదు, ఉన్నప్పుడు మాత్రం ఆ ప్రయత్నాలు చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత బాధపడేది ఉండకూడదు. ఒక విషయం, ఒకవేళ మిస్టేక్లో అన్నీ అయిపోయినాయనుకో, నీకు బాగా సంపాదించి ఒక మార్గానికి మీ తాతను చేసినాడు, మీ అవ్వ చేసింది, మీ అమ్మ చూసింది, మీ నాన్న చూసినారంటే దయచేసి వాళ్ళకి కర్మకాండలు నీతిగా నిజాయితీగా దయచేసి చేయండి. దయచేసి కర్మకాండలు వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతించేకి చేయండి దయచేసి. కొంతమంది ఏం చేస్తారంటే మనిషే పోయినాడు ఇంకేమిటి, ఎంత ఈజీగా మాట్లాడేస్తారు అన్నమాట. మనిషే పోయినాడు ఏడుదుంది లేపట అనొచ్చు. నువ్వు ఎవరికంటా అన్నావంటే వెళ్ళిపోయిన వ్యక్తికి మాట్లాడుతున్నావు. నువ్వు పోతావని తెలిసింటే నువ్వు మళ్ళీ ఈ మాట మాట్లాడతావా? దయచేసి ఆలోచించండి. ఈజీగా కొన్ని మాటలు మాట్లాడవచ్చు. ఒక కర్మ, ఒక పద్ధతి, ఒక ఇది ఉందంటే దయచేసి అది ఒక సాంప్రదాయం ఒకటైతే దేవునికి సంబంధించి ఉండేది ఇంకొకటి. ఈ రెండు కండ్లు లాంటివి. సాంప్రదాయం అనేది ఒక్కటైతే అది దేవుని ప్రకారంగా నువ్వు ఆ పని చేయాలి. కాబట్టి ఎందుకు ఒక్క మనిషి చనిపోయినాడంటే ఒక్క పద్ధతి ప్రకారంగా, చాలామంది చాలా రకాలుగా చెప్తారు, నేను లేదనలేదు. కాకుండా పోతే నాకు తెలిసిన పద్ధతి ప్రకారంగా ఒక మనిషి చనిపోయినాడంటే తను సంవత్సరం దినం వరకు తన ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. 3 నెలలు ఎండాకాలం, 3 నెలలు వానకాలం, 3 నెలలు గాలికాలం, 3 నెలలు చలికాలం, మొత్తం 4 కాలాలు సంవత్సరం. 11 నెలలకే మనం సంవత్సరికం చేస్తాం. ఒక్క విషయం. రెండోది వచ్చి నేనేం చెప్తానంటే వాళ్ళ కర్మకాండలు దయచేసి ఎవరితోన్నా కానీ, ఒక పూజారులతో కానీ, ఒక దాసపుతో కానీ, ఒక ఆయుగాళ్ళతో తప్పట్లు కొట్టే వాళ్ళతో కానీ, కొమ్మేసే వాళ్ళతో కానీ, గుంత కొట్టే వాళ్ళతో కానీ, ఒక రథం తీసుకొని వచ్చే వాళ్ళతో కానీ, ఒక సాకులతో కానీ తప్పైంది. ఒక బట్టలు ఉతుకుతారు కదా వాళ్ళతో కానీ, ఇంకొకరు ఇట్లా ఆయిగాళ్ళు ఎంతమంది ఇట్లా దానికి వస్తారో వాళ్ళందరితో ఒక పద్ధతిగా దయచేసి చేపించండి. ఇట్లా విషయం ఎవరు బాగా చేస్తారో వాళ్ళని పిలుచుకొని వచ్చే ట్రై చేయండి ప్రతి ఒక్కరు. అది వాళ్ళు వీళ్ళు అని నేను చెప్పలే, మీకు నచ్చిన విధంగా వాళ్ళతో ఈ కర్మకాండాలు దయచేసి ఒక పద్ధతి ప్రకారంగా సాంప్రదాయంగా చేయండి. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే బతికినంత వరకు ఏదో జరిగిపోయింది, ఆఖరి కోరికలు ఏదో మనం తీర్చినాం చేసినాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మానవ జలములో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒకటి, నువ్వు చేసే పని నీ బిడ్డలకి కంటిన్యూ అవుతుంది. ఓ మా అమ్మ మా నాయన ఇట్లా చేసినారు, మా అవ్వ వాళ్ళకి, మా తాత వాళ్ళకి అనేది వాళ్ళ మైండ్కి ఫిక్స్ అవుతుంది. ఈ విషయం బాగా ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళ మైండ్కి దానికోసం. రెండో విషయం, నువ్వు ఇది పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పనేమి అది ఆలోచించేయండి. ఆ రోజంతా ఏదో చేసేస్తారు, మొన్న అయిపోతుంది, కట్ చేసుకొని వచ్చేస్తారు కదా. నెక్స్ట్ చేయాల్సిన విషయం ఏమని నీట్గా కూర్చొని ఒక ఎవరితోన్నా, ఒక పెద్దోళ్ళతో కానీ, లేకుంటే ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా దాసపులు లేకుంటే ఆయిగాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని ఒక సాంప్రదాయంగా ఇట్లా విషయాలు తెలుసుకొని ఒక సాంప్రదాయంగా చేయండి. మూడో విషయం, నువ్వు ఏం చేసినావు ఏం పెట్టినావు కాదు, వాళ్ళ పేరు పైన
నువ్వు ఈ పనులన్నీ చేపిస్తావు కదా, దయచేసి ఆలోచించండి. ఒక మెడికల్ విషయానికి వస్తే మనము ₹1,00,000 అవుతుందంటే ఏదో అట్లా ఇట్లా చేసి ₹1,00,000 కట్టేసేయాల ఉండే విషయం. ఇంకొక దానికి ఏదన్నా కావాలంటే కట్టేసేయాల. కానీ ఒక ఆయిగాళ్ళ విషయాలకు వచ్చే లోపల మీరు ఎన్ని లక్షలు పెట్టింటారు హాస్పిటల్కి, ₹1,00,00,000 పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి ఆలోచించండి. ఈ ఆయిగాళ్ళకి ఇచ్చేది ఎవరికన్నా కూడా చిన్నవన్నది దాన్ని దయచేసి పీకులాడే చూడొద్దండి ఎవరికైనా కూడా. అంటే మీకు చేత అయితేనే ఈ విషయం కూడా చెప్తాను. మేము ఈగలము, మాకు దేవుడు బాగిచ్చినాడు అంటే దయచేసి వాళ్ళు ఒక 1000 అడిగినారంటే 800 తీసుకో 700 తీసుకో అనొద్దు అన్నమాట. కర్మ తెంచుకునేటివి ఇవన్నీ దయచేసి ఆలోచించండి. కర్మ తెంచుకునేవి ఇవన్నీ. ఫస్ట్ పాయింట్, నువ్వు 40 ఏట్లు కొట్టి భోజనాలు చేపించేది అది కాదు కనపడేది. వీళ్ళతో మాత్రం ఒక వ్యాపారం చేసినట్టు చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు చేసిపోయేది ఊరికే చేసిపోయేది ఒకటే మీకు తెలుస్తా ఉండేది. వాళ్ళు మీ కర్మల్ని ముట్టుకుంటారు, మీ కర్మల్ని ఇది చేసుకుంటారు. వాళ్ళు ఎవరు ఇట్లా పని చేస్తారో వాళ్ళంతా మీ కర్మలు చేసి ఇది మీ కర్మలు తెంచేదానికి వచ్చినారు. దయచేసి వాళ్ళు ఎవరన్నా కానీ ఆయిగాళ్ళు అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదు. తప్పట్లు కొట్టిన వాళ్ళైనా అంతే సరే, కొమ్మేసే వాళ్ళైనా అంతా కూడా, దాసప్ అయినా కూడా, లేకుంటే ఈ బట్టలు ఉతికే వాళ్ళైనా కూడా, ఒక బ్రాహ్మణ్ పురోహితులు పుణ్యజనం చేసిపోతే పురోహితులైనా కూడా, వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరూ, ఒక వ్యానోళ్ళు కూడా, గొంతు కొట్టేవాళ్ళు కూడా, వాళ్ళకి ఎవరికన్నా కూడా 90% బార్గింగ్ అయితే చేయొద్దండి ఇట్లా విషయాల్లో. ఏమి అట్లా చెప్తా ఉండవు అని అనొచ్చు. చెప్తాను దాని గురించి కూడా. ఎందుకంటే మనిషే వెళ్ళిపోయినాడు ఇదేంలే అనే మాట అన్నారు కదా. మనిషే వెళ్ళిపోయినాడు, కర్మ దిగితే ఏమి? కర్మ తెంచుకోవాలా పెంచుకోవాలా? తను ఆ పని చేసిపోయిన వాళ్ళు ఎవరు కూడా బాధపడిపోకూడదు. అది మీ మెయింటెనెన్స్, మీరు ఆలోచన చేసే విధానం, మీరు మాట్లాడే విధానం. దానికోసం వాళ్ళకి ఎక్కడ కూడా ఫస్ట్ మొదటనే మాట్లాడుకోండి. ఇంత అంటే అంత సరేనా ఓకే, దేవుడిచ్చింటే ఇంకో ₹10 ఎక్కువ. లైఫ్లో ఒక్కసారి ఈ విషయానికి నువ్వు పెట్టేది, లైఫ్లో ఒక్కసారి కర్మ తెచ్చుకునేది. ఆ కర్మ నీట్గా తొలగిపోని దయచేసి. ఎందుకంటానంటే వీళ్ళు వస్తారు కదా ఈ పని చేసేవాళ్ళు, బాగా ఆలోచించేయండి. ఈ పని చేసేసి ఈ డైరెక్ట్ ఇంట్లోకి పోకూడదు ఎవరు కూడా. ఈ పని చేసిన వాళ్ళు ఎవరన్నా కూడా మళ్ళా వాళ్ళు స్నానం చేసి ఆ దేవునికి క్షమాపణ చెప్పుకొని, మా కర్మలు ఏమన్నా ఉంటే తెగిపోను స్వామి, దోషాలన్నీ వెళ్ళిపోనని వాళ్ళు క్షమాపణ చెప్పుకొని స్నానం చేసి ఆవు గంజి కానీ పసుపు నీళ్ళు కానీ వేసుకొని ఇంట్లోకి పోవాలి. ఒక విషయం. రెండో విషయం, శుక్రవారము, మంగళవారము, పుణ్యమి, అష్టమి ఇవి వస్తాయి కదా, దీంట్లోకి ఆ రోజు వాళ్ళు ఇంట్లోకి పోకూడదు. ఎవరి కోసం పోకూడదు? వాళ్ళు మీ కర్మ తెంచేకి వచ్చినారు. ఆలోచించేయండి, దయచేసి ఆలోచించండి. మీ కర్మ తెంచేకి వచ్చినారు. దానికోసం వాళ్ళు చేసేది చిన్న పనిలాగా కనపడినా వాళ్ళు చేసేది చాలా పెద్ద పని. ఒకటి. రెండో విషయం ఏమంటే, మీరు కుటుంబ సభ్యులు ఎన్ని సమస్యలు ఉన్నా ఈ విషయంలో ఏంది అవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరూ కలిసి మెలిసి పని చేయండి ఇట్లా పనులు. రెండో విషయం. మూడో విషయం అంటారా, మనస్ఫూర్తిగా చేయండి చేసే పని. చేసి చేయకున్నట్ల స్నానం చేసేకపోవాలంటే ఒకరు ఫోన్ ఎత్తుకొని పక్కకి వెళ్ళిపోయేది, పాడి కట్టాలంటే ఇంకొకరు పక్కకి వెళ్ళిపోయేది, తనకి అంతా రెడీ చేసి పూజ చేసేటప్పుడు పూలారం వేసేటప్పుడు పక్కకి వెళ్ళిపోయేది, మొయ్యాలంటే మోసేటప్పుడు పక్కకి వెళ్ళిపోయేది, కొన్ని సాంప్రదాయాలకు పక్కకి వెళ్ళిపోయేది, గొంతులో దిగేటప్పుడు కొంచెం ఆలోచన చేసి నేను దిగాలా యాలా అని, పైన ఎత్తిచ్చేటప్పుడు నేను యాలా అవసరమా, ఈరోజు శుక్రవారం కదా నేను పో. చావుకి పుట్టుకి వారము వజ్రం ఏమీ లేదు. ఎప్పుడు పుట్టాలంటే అప్పుడు పుట్టాలా, ఎప్పుడు చావాలంటే అప్పుడు చనిపోవాలి. ఖచ్చితం ఈ విషయం. ఈ రెండు మన చేతిలో ఉన్నాయంటే మన ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుంది మనకి.
పలానప్పుడు చనిపోవాలా, పలానప్పుడు పుట్టాలా అనేది ఈ రెండు మన చేతిలో ఉన్నాయంటే ప్రపంచాన్ని జయించే అంత ఆలోచన ఉంటుంది మానవ జన్మకి. దానికే దేవుడు ఈ రెండు నీకు సీక్రెట్గా పెట్టినాడు. మిగిలింది నువ్వు ఎంత పొరలాడు, ఎంత ఎగుతావు, ఏం చేస్తావు నీ ఇష్టం. ఈ రెండు సీక్రెట్ పెట్టిండే కారణం ఏమంటే అదే. ఇది లేకుంటే ఈ రెండుని కూడా మనుషులు జయించేవాళ్ళే. ఎందుకు ఈ విషయం గురించి అంత డీప్గా ప్రతి విషయం చెప్తాను, ఒక భార్య భర్తల దగ్గర నుంచి ఇంత విషయం ఎందుకు చెప్తున్నానంటే, మానవ జన్మలో ఒక పుట్టుక, ఒక పెళ్ళి, ఒక సావు, 3 స్టెప్పులు చాలా ఇంపార్టెంట్. భూమిపైన పుట్టేది ఒక స్టెప్, పెళ్ళి అయ్యేది 2వ స్టెప్, నీకు మళ్ళీ బిడ్డలు అంతా అయినాక నువ్వు చనిపోయేది 3వ స్టెప్. పుట్టేది చనిపోయేది నీ చేతిలో లేదు, మిగిలింది 3వది ఉందే మధ్యలోది, అదొక్కటి నీ చేతిలో ఉంది. దానికి నువ్వేం చేయాలంటే, పెళ్ళికి ముందు నువ్వు జీవితంలో బ్యాలెన్స్గానే బతకాలా, పెళ్ళైన తర్వాత నువ్వు బ్యాలెన్స్గానే బతకాలా. ఎందుకంటే నీ బ్యాలెన్స్ నీకు పుట్టిన బిడ్డలు గమనిస్తూ అంటారు. మా నాన్న ఎట్లా వాడు, మా అమ్మ ఎట్లాది, మా తాత ఎట్లా వాడు, మా యవ్వ ఎట్లాది, వాళ్ళు గమనిస్తూ అంటారు. మీరు ఏదోలే అయిపోయిందని పారేసొద్దాము అనే రకంలో కొద్దిమంది ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయిపోయింది పోతే పాయలే అక్కడ. సరే, రేపొద్దున్నే నీవు ఏం చేసినావు అది లైఫ్లో రిపీట్ అవుతుంది. దానికోసమని చెప్తా ఉండేది. ఎందుకంటే ఎన్నిటికో ఖర్చులు పెడతాం, ఎన్నో చేస్తాం, ఎక్కడో పోతాయి. కానీ ఇది పెద్ద విషయం జీవితంలో. దానికోసం చెప్తా ఉండేది. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, ఒక నిర్ణయాలు కొంచెం మంచివి తీసుకోండి. ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచన చేసి ఉపయోగపడే పని చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోలో ఒక అర్థం ఉంటుంది. దాన్ని ఎంతో ఆలోచన చేసి ఒక వీడియో చేస్తాను. ఊరికే చేసి దయచేసి నలుగురికి ఏదో చెప్పేసి నావి ఇన్నైండ్ వీడియోలు ఇంతమంది సబ్స్క్రైబర్లు అయినారు అనేది నేను ఎప్పుడూ అనుకోను. అది నా ఆలోచన విధానం. దాన్ని కొద్దిగా లోతుగా తీసుకోపోవాలి ఏ విషయానన్నా. ఎందుకంటే ఒక వీడియో 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధ గంట కూడా ఎందుకు చేస్తానంటే, నీట్గా చెప్పాలంటే టైం పడుతుంది. కొంతమంది తొందరగా ముగిచ్చేసే వీడియోలు అయిపోతుంది కదంటారు. సరే, ముగిచ్చేస్తాను, అర్థం కావాలి కదా. ఇక్కడి నుంచి బజారుకు పోయి ఆడాడ హోటల్లో భోజనం చేసుకొని ఇంటికి వచ్చేసినట్టు అయిపోయి స్టోరీ. కానీ నువ్వు పోయేటక్కడి నుంచి నీకు వచ్చేత ఆడ భోజనం చేసేంత వరకు, మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నీకు విషయం అర్థం కావాల. యా రూట్లో పోవాలా, ఎట్లా పోవాలా, జీవితం అది. ఆ జీవితం అర్థమయ్యే దానికోసమే నేను నిన్ను చెప్పేది. వాళ్ళు విపరీతంగా సంపాదించే వాళ్ళు ఉంటారు, మన పెద్దోళ్ళు ఏమి సంపాదించుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఈ పొద్దు భూమిపైన ఉన్నామంటే వాళ్ళ ద్వారానే. అదొక్కటి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల. నువ్వు భూమిపైన ఉన్నావంటే దానికి కారణం ఎవరు, ఈ చెట్టుకు బుడుము ఎవరు, తర్వాతే ఏర్లు, తర్వాతే కొమ్మలు, తర్వాతే పూలు, తర్వాతే ఆకులు, తర్వాత కాయలు. ఇది జీవితం. దానికోసం చెప్తాండేది కొద్దిగా ఆలోచన చేయండి ప్రతి విషయము. ఏదన్నా కూడా ప్రతి ఒక్కరూ అట్లా కొన్ని సమస్యలు ఉంటాయి. దానికోసం మనం చేయాల్సినవి ఒక న్యాయంగా, ఒక ధర్మంగా, ఒక పద్ధతిగా చేయాలి. ఇంట్లో మామూలుగానే నేను చెప్పే విషయం ఏమంటే, నేను చెప్పినవన్నీ క్లారిటీగా చేయాలంటే కూడా ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే భార్య అన్నారు అంత ఇబ్బందిగా ఉంటుంది, భర్త అన్నారు అంత ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉండేదా దానికోసం ఇంకొక వీడియో చేసినాను. అట్లా వీడియోలు చూసినా కూడా ఇంకా మారలేదంటే దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎట్లా అంటే, ఇట్లా కంపలు ఉండైపోవద్దు అనేది అంతవరకే మనం ఎవరైనా చెప్పేయగలదు. నేను కంపల్లోనే పోతానంటే దానికి ఎవరేం చేసేయలేదు. అంతే కదా ఉండే విషయం. దానికోసం కొద్దిగా శ్రద్ధగా ఆలోచన చేసి వాళ్ళకి సాధ్యమైనంత ఒక న్యాయమైన మార్గాన్ని తీసుకొని పోయి, ఏదో ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దయచేసి. మొన్న భోజనం చేసినప్పుడు చూడండి, అన్నము చేసుకోవాల్సి ఉంటే చేయికి చూడండి ఒకసారి, ఇది గంజిపడి రొంత కాలింది. అది చెప్పేవానికి వేరే ఉంటుంది, చూసేవానికి వేరే ఉంటుంది, అనుభోగించేవానికి వేరే ఉంటుంది. అట్లా
అర్థమైంది అనుకుంటా. దానికి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దయచేసి ఆ వయసులో ముసలోళ్ళు అనేవాళ్ళు ఆ పెయిన్ ఎంత ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుసు. చెప్పేవాళ్ళు ఈజీగా చెప్తారు, అనుభవించేవాళ్ళు వేరే రకంగా ఉంటుంది, వినేవాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. దానికి ప్రతి విషయము కొద్దిగా డీప్గా లోతుగా దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి. నేను చెప్పే ప్రతి విషయము నా కోసము, నా ఇంటి కోసము, నా భార్య బిడ్డల కోసం అయితే ఒక్కటి కూడా కాదు. దయచేసి అర్థం, ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కానీ వాళ్ళ గురించి నేను వాళ్ళు బాగుండాలనే దానికోసం అయితే నేను ఈ వీడియోలో ఇంత ఇంట్రెస్ట్గా కూర్చొని చేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఆడ ఈడ కూర్చొనేసి పొద్దు గడుపుకొని టైంపాస్ చేసుకుంటాను. నేను అట్లా ఎప్పుడు టైంపాస్ విషయాన్ని నేను మానుకోను. అట్లా విషయాలు చేసినోడే నేను లేదని లేదు, అట్లా టైంపాస్ విషయాలు నేను మానుకోను. ఈ పుట్లో ఏదో ఒక ప్రయోజనం ఉండాల. భూమి పైన పుట్టిన తర్వాత చెట్టునిచ్చే నీడనన్న ఇయ్యాల, చెట్టునిచ్చే గాలన్న ఇయ్యాల, చెట్టునిచ్చే పూలన్న ఇయ్యాల, చెట్టునిచ్చే కాయలన్న ఇయ్యాల ఒక మనిషి. అది జీవితం. ఊరికే పొడవుగా పెరిగిపోయి అది ఏమిటికి పనికి రాకోకుండా అది దానికి లెక్క లేదు. చెప్పే విషయం అన్నీ ముట్టుకుంటే కంపులు గుచ్చుకునే ఒక చెట్టు కూడా దాంట్లో గులాబీ పువ్వు ఉంటుంది. అంతే అది ఎంత పని చేస్తుంది. మనం మానవులు, మనం ఎంతలో ఉండాల మానవులు, మన భూమి పైన మనము. కరెక్టే కదా ఈ విషయం చెప్పేది. దానికి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ఒక ఆలోచించేయండి, ఒక విధానాన్ని దయచేసి కొన్ని. ఎందుకంటే చాలా విషయాలు నేను యాడో ఉన్నాను అనేది కొన్ని వస్తాయి. వచ్చే విషయాలు ఇప్పుడు చాలా ప్రజెంట్ బతుకుతాండే విధానాలు జనాల్లో ఎట్లుంటాయంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు ఉంటారు, ఒక్కొక్క దేశంలో ఒకరొకరు ఉంటారు, తల్లిదండ్రులు మాత్రం ఉండూరులో ఉంటారు. జరుగుతూ ఉండేది. కానీ నేను పోయే ప్రతి చోట, నా వృత్తిలో నేను పోయే ప్రతి చోట సాధ్యమైనంత నేను మనుషుల్ని మార్చే ప్రయత్నమే చేస్తాను. ఒక విధానానికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు మార్పు తీసుకురావాళ్ళు అనేది నా ప్రయత్నం చాలా ఎక్కువ. ఒక కార్యానికి పోయినానంటే నాకు ఆకలి అవుతుందా, లేకుంటే నిద్ర వస్తుందా, కడుపు నొస్తుందా, కాలు నొస్తుందా, నేను ఒక్కటి పట్టించుకొని దయచేసి ఆ పని పూర్తి కావాలి. అదే నా టార్గెట్. నా ఉద్దేశం అట్లాది, ఆలోచన అట్లాది. ఎందుకంటే గట్టిగా నిలబడాల జీవితంలో. జరగవచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, రాకుండా ఉండేకి ఏమి లేదు. అన్నిటికీ అందరికీ వస్తుంది. సంవత్సరంలో 4 కాలాలు ఉంటాయి, అన్నీ వచ్చిపోల్చిందే సంవత్సరంలో. మన జీవితంలో కూడా వచ్చిపోల్చిందే. కాకుంటే కొంతమందికి తొందరగా పోతాయి, కొంతమందికి లేట్గా పోతాయి, అంతే సమస్య. అంతకుమించి ఇంకేం లేదు. నేను పిల్లప్పుడు పడిన సంతోషాలకి, పిల్లప్పుడు ఆడిన ఆటలకి, పిల్లప్పుడు ఉన్న దీనికి ఈ పొద్దు నేను ఈ బాధలు పడి నాకే అర్థం కాదు. కానీ పడాలా మానవ జనంలో. నువ్వు ఇన్ని రోజులు ఈ బాధ పడాలంటే అన్ని రోజులు ఆ బాధ పడాలా, తప్పదు. పలక మీద రాసిన తర్వాత నీళ్ళేసి తుడిచేసినంత ఈజీగా మన జీవితం అట్లా చేసుకోలేము. మహానుభావుడు కొన్ని ఇచ్చింటాడు ఎప్పుడన్నా. ప్రతి ఒక్కరు కొంచెం సీరియస్గా ఆలోచించేలా, కొన్ని సర్దుకొని పోల్లా, అడ్జస్ట్ చేసుకొని పోల్లా. అదే జీవితం. ప్రయోజనం ఉండాల లైఫ్లో. మనిషి బతికినాడంటే ఒక ప్రయోజనం ఉండాల. నీ నీతి నీకుందంటే పక్కలో ఉండే పాము కూడా కరసదు. నీ నీతి ఉంటే. నువ్వు నీతి తప్పినావంటే యాడో ఉండే పురుగు వచ్చి నీకు కరిసిందంటే నువ్వు నీతి తప్పినావు అనేది ప్రకృతికే తెలుసు. మానవ జలంలో ఉండే విధానాలు. దేవుని ముక్కితే నా పని అయిపోయింది అనుకుంటే ప్రతి ఒక్కరు దేవుని ముక్కేస్తారు. కానీ నువ్వు నీతిగా బతకాలనేది ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు ఉంటాడు. అది మీరు ఆలోచించరు, గ్రహించరు. దేవుడు అనే మహానుభావుడు ఎందుకు ఉంటాడంటే మీలో ఒక భయం ఉండాలా, మీకు ఒక పద్ధతి ఉండాలా, మీకు ఒక సంస్కారం ఉండాలా, ఒక ఇది ఉండాలనే దానికోసం దేవుడు అనేవాడు మనకి ప్రతి విషయంలో ఉంటాడు. చూడండి, నడిచేటప్పుడు భూదేవి తల్లి, ఎండగాసేటప్పుడు సూర్యుడు, ఆయన దేవుడే. వర్షం వచ్చిందంటే గంగమ్మ తల్లి, గాలి వచ్చిందంటే గాలి దేవుడు, అంటుకొని అగ్గి కూడా దేవుడే. మనకెక్కడ దేవుడు లేకుంది చెప్పండి పోని. నువ్వు పీల్చే గాలిలో కూడా దేవుడు ఉంటాడు.
ఇన్నిట్లో దేవుడు ఉన్నాడు, గుళ్ళోన దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉండడాbu కొంచెం ఆలోచన చేయండి. ఇది నువ్వు కానే కాదు, ఈ శరీరం నువ్వు కాదు, ఈ ఆత్మ నువ్వు కాదు, ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. ఆ మహానుభావుడు ఒక సృష్టిలో ఒక పువ్వుని ఇసిరినాడు, అది ఎట్లా బతుకుతుందా అని, అది ఎట్లా ఉపయోగపడుతుందా అని. అది ఉపయోగపడలేదంటే దాని దరిద్రం. చాలామంది అంటారు కదా, పూజకి పనికిరాని పువ్వు అని. అట్లా అయిపోతుంది మన జీవితంలో తెలుసుకోవాల్సిండవి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షలు ఉన్నాయి. కానీ ఏదో ఒక దానికి తెలిసిన దాన్ని అర్థం చేసుకోలేకపోలే మానవ జలంలో. ఏదో తెలుసులే నాకంటే ఎవరు తెలుసు అన్నోళ్ళంతా దాంట్లో అందరూ ఎవరు దానికి ప్రయోజనం లేదు ఆ మాటకి. నేను కూడా అంతే, నాకు అంతా తెలుసు అంటే ఏంది తెలియదు. నాకు తెలిసి నేనేం చెప్తా అంటే, నేను చెప్పే ప్రతి వీడియోలో నాకు 10% తెలిసి ఉంటుంది, 90% తెలుసుకునేదే ఉంటుంది. అది నాకు 99 ఏండ్ల వయసు వచ్చినా కూడా పూర్తి తెలుసు అని జీవితంలో ఎప్పుడూ ఏమిటికి అనేక లేదు. అది ఉండే విషయం. ఎక్కడ ఏది మంచి ఏది చెడు, నువ్వు పోతా అంటే దారేది, దాంట్లోనే నీ పర్సెంటేజ్, నీ లైఫ్ అర్థమైపోతుంది. చెప్తున్నాను కదా, ఒక చెట్టు ఉపయోగపడినట్లు ఉపయోగపడాలి ఒక మానవుడు. స్వార్థానికి ఉపయోగపడితే మానవుడు అయ్యలేదు. కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి. రాకుండా ఏమి, అన్నీ వస్తాయి. మనకుండే మనకుండే ఒక పెద్ద వ్యాధి ఏమంటే ఆశ, అత్యాశ. మన జీవితం నాశనం చేస్తుంది ఉండే చెప్తాను. ఒకప్పట్లో మానవునికి ఏమి కావాలన్నా తనకు తానే సృష్టించుకునేవాడు మానవుడు. ఈరోజు అది లేదు. అంత డబ్బు పైన ఆధారపడింది ప్రతిదీ. దానికోసం ఆలోచించండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియో రేపు కూడా చేస్తాను. ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, కొంచెం బాగా గమనించి బాగా ఆలోచన చేయండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ ఛానల్ పేరు. యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీ నుంచి ఎంతమందికి ముందుకు తీసుకెళ్తారంటే చూసే వాళ్ళలో ఉంటుంది, ముందుకు పంపించే వాళ్ళలో ఉంటుంది శక్తి. మీరు చేసిన పని ఎంత ఉపయోగపడుతుందని, ఇది ఒక వీడియో ముందుకు పోయిందంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది అది మీకే తెలుస్తుంది. నేను ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు చేశానంటే వీడియోలు పాపులారిటీ కోసం, పేరు కోసం కాదు. ఒక పుణ్యం కోసం, ఒక పద్ధతి కోసం, ఒక సాంప్రదాయం కోసం, ఒక మనిషి విలువ కోసం. ఊరికే చేసేసి ఏదో ఒకటి పెట్టేసి పేరు పెట్టి వదిలేయచ్చు. కాకుంటే ఒక మనిషికి లోతుకి పోవాలా. సముద్రం లోపలికి పోయి కింద ఒక రాయి భూమి ముట్టుకొని పైకి వస్తే అది జీవితం. పైన ఈదలాడేవాడు ఎంతవరకు ఈదలాడతాడంటే శక్తి ఉండేంతవరకు ఈదలాడతాడు. లోపలిపై బయటకు వచ్చేవాడు ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా దీంట్లోనే ఆ నీళ్ళలోనే గడుపుతాడు జీవితం. అది మానవ జన్మలో ఉండే తేడా. ప్రకృతిని జయించే ప్రయత్నాలు చేయ మానవ జన్మలో. అది నీ సిద్ధాంతం. అంతకంటే ఇంకొక గొప్పది ఇంకేముండదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు మంచి మార్గాన్ని నడచండి. ఆ మహానుభావుని ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినాను కదా, మీ శక్తి అంటే ఎంత ఉంటే అంత ముందుకు పంపిస్తారు ఈ వీడియోస్. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ బాగుండండి. ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండండి. శ్రీనివాస వైకుంఠవాస అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.